బీసీలకు 42% రిజర్వేషన్లు కాదు, మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నల్గొండలో పర్యటించిన ఆయన వీటీ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీజేపీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో కుటుంబ పాలన నడుస్తుందని విమర్శలు చేశారు. రేషన్ కార్డుల విషయంలో కాంగ్రెస్ నేతల పైరవీలే నడుస్తున్నాయని ఆరోపించారు. ఒక పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వానికి సోయి లేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయంలోనూ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు రామచంద్రరావు. మతపరమైన రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపినా రేవంత్ సర్కార్ మాత్రం ఆ దిశగానే వెళ్తోందన్నారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. బాబు ఈ కెమెరా ఎవరు వెనక పెట్టాము రామదాస్ అన్న బాబు ఈ కెమెరా ఎవరు వెనక పెట్టాము శాతము ఒక రిజర్వేషన్లో 10% ముస్లిం రిజర్వేషన్లని మతపరమైన రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒప్పుకోలేదు. మరి ఎందుకు ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది? దీనివల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర బీసీలందరూ కూడా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది, గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమం మేము మొదలు పెడతాము. ఆ ఉద్యమం నాంది కూడా మేము నల్గొండ జిల్లా నుంచి నల్గొండ మేము దాన్ని ప్రకటిస్తాము.